తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. 783 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం ఎగ్జామ్ ను డిసెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించింది. ఈ ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కష్టపడి చదివిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి త్వరలోనే టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎంఆర్ఓ, ఏఎస్ఓ, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇలా కీలకమైన ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. 783 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లో 551 నుండి 855 మంది అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో 2,50,000 మంది కంటే ఎక్కువ మంది పరీక్షలు రాశారు. 33 జిల్లాలలో 1,368 పరీక్షల కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. 2 రోజుల పాటు 4 పేపర్లు రాశారు అభ్యర్థులు. ఒక్కో పేపర్ 150 మార్కులు కలిగి ఉంది. 150 క్వశ్చన్స్ కూడా అబ్జెక్టివ్ టైపే. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. హైయెస్ట్ మార్కులు ఎంత ఉండొచ్చు, కట్ ఆఫ్ పరిస్థితి ఏంటనే చర్చలు జరుగుతున్నాయి. క్వశ్చన్ పేపర్ ను బేస్ చేసుకుని గతంలో చేపట్టిన సెలక్షన్ ప్రక్రియ గమనిస్తే కట్ ఆఫ్ పై అభ్యర్థులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ప్రశ్నల స్థాయిని బట్టి ఓ అంచనాకు వస్తున్నారు. ఆ మార్కులకు అటు ఇటు కట్ ఆఫ్ ఉండొచ్చని అంటున్నారు. జనరల్ అభ్యర్థుల కట్ ఆఫ్ మార్కులు 130 నుంచి 145 మధ్య ఉండొచ్చని ఓ అంచనా. ఓబీసీ అభ్యర్థులు కట్ ఆఫ్ 120 నుంచి 135 మార్కుల మధ్య ఉండొచ్చని లెక్క వేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల కట్ ఆఫ్ 110 నుండి 120 మార్కులు ఉండొచ్చని అంటున్నారు. దివ్యాంగుల కోటా అభ్యర్థులు 100 నుండి 110 మార్కుల వరకు ఉండొచ్చని చర్చ